హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు అయితే జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి జొన్న రొట్టె ఎలా ఉందో మీరు కూడా చూసి నేర్చుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. వేడి నీళ్ళు బాగా వేడయ్యే లోపు మనం ఒక గిన్నెలో అయితే జొన్న పిండి తీసుకుందాము. జొన్న పిండి తీసుకొని వేడి నీళ్ళతోటి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కలుపుతున్నాను వేడి నీళ్ళతోటి పిండి మంచిగా కలిసిందో లేదో ఉండలు కట్టి చూసుకోవాలి. ఉండలు అయితే మంచిగా వచ్చేసినాయి. మనం తర్వాత మళ్ళీ వేరే చల్లటి నీళ్ళతోటి మంచిగా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి ఇట్లా చపాతీ పిండిలాగా ఇట్లా ముద్దలాగా చేసి చపాతీలో చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసుకొని కవర్ మీద మంచిగా రాసేసి మనం జొన్న రొట్టె చేసుకోవాలి. ఆ లోపు మనం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రొట్టె చేసే లోపు పెనం మంచిగా వేడై ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేను రొట్టె అయితే చేసుకున్నాను. పెనం మీద ఈజీగా వస్తుంది ఆయిల్ రాసుకుంటే మనం కవర్ మీద. చూడండి ఫ్రెండ్స్, రొట్టె అయితే అయిపోయింది. ఆ రొట్టె అయ్యేలోపు మనం ఇంకో ముద్ద చేసుకొని మనం ఇంకోటి ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, జొన్న రొట్టె అయితే ఎలా ఉందో మీరు కూడా చూసి నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చేతితో రాని వాళ్ళు ఇట్లా కోలతో కూడా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే కోల